శ్రీమన్నారాయణ యొక్క అంశ నుండి ఉద్భవిస్తున్నటువంటి పరాశరుని యొక్క తేజస్సుతో కదిలినటువంటి మహాత్ముడు వేదవ్యాస భగవానుడు ఆ యొక్క సత్యవతికి సత్యగర్భమున ఆయన పుట్టుకతోటి 4 వేదాలను చదివాడు. ఆయన అలాంటి మహాత్ముడు సకలములకు మొట్టమొదటి వాడు అయినటువంటి వేదవ్యాసుడు పుట్టుకతోటే మహాజ్ఞానముతో ఆవిర్భవించాడు. వేదవ్యాస భగవానుడు మన కొరకై ఈ కలియుగాన్ని ఉద్ధరించుటకై కలియుగంలో పుట్టినటువంటి మనలను ఉత్థాన పథకాల వైపు ధర్మం వైపు నిలబడేటట్టుగా చేయటానికి ఉద్భవించాడు వేదవ్యాస భగవానుడు. జై వేదవ్యాస భగవానికి జై. జై వేదవ్యాస భగవానికి జై. జై వేదవ్యాస భగవానికి జై. అలాంటి మహాత్ముడు జననము జరిగింది ఈ సమయాన. ఆయన పుట్టుకతోటే 4 వేదాలను చదివాడు, చదువుతూనే పుట్టాడు మహానుభావుడు. కాబట్టి ఆయన మహాజ్ఞానంతో పుట్టాడు. పరాశర మహర్షి అంతటి వాడికి కోరిక కలగకపోతే ఇంతటి మహానుభావుడు ఎలా పుడతాడు? అది పరదేవతానుగ్రహం. అంటే ఆయన ఇంత జ్ఞానం కలిగి ఇన్ని వేదాలను తెలిసి పుట్టడం కాదు, తనకిన్ని తెలిసి రాబోయే కాలంలో కలియుగంలో ప్రజలు పాడైపోకుండా తాను ఏది మాట్లాడి ఏది రక్షించి తన బిడ్డలను రక్షించుకోవాలన్న తాపత్రయముతో మాట్లాడగలిగినటువంటి మహాపురుషుడు పుట్టాడు. నల్లటి వర్ణములో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున తన తల్లితో మాట్లాడుతున్నాడు. ఆయన పుట్టగానే నల్లటి వర్ణంతో పుట్టాడు. పుట్టి అమ్మతో మాట్లాడుతున్నాడు. ఎవరా అమ్మ? సత్యవతి. ఎవరా అమ్మ? సత్యవతి. ఎవరికి జన్మించింది? మత్స్యానికి జన్మించింది. మత్స్యం అంటే చేప. ఆమెకు అందుకే మత్స్యగంధి అన్నారు. ఆమె మత్స్యగంధి అని. ఆమె ఎక్కడుంటే అక్కడ చేపల వాసన వస్తుంది. పరాశరుని యొక్క అనుగ్రహం వల్ల, ఆయన యొక్క వరం వల్ల మత్స్యగంధి పోయి మత్స్యగంధి అయింది. ఏ కారణానికి అయిందానే? ఆ యొక్క శుభస్థానంలో ఉన్న పరాశరుని యొక్క అనుగ్రహాన్ని పొందింది కాబట్టి ఆమె శుభసూచకంగా సత్యవతి అనే నామముతో వచ్చింది. అలాంటి మహాత్ముడికి ఆ మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున తన తల్లితో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. పుట్టగానే పెరిగాడు, పెద్దవాడయ్యాడు. అప్పటి జననం కారణ జన్మం కాబట్టి అలా ఉంది. వాళ్ళు చిన్నపిల్లలుగా పుట్టి ఎదిగి మనలాగా ఉండదు వాళ్ళ జననాలు. అప్పుడే పుట్టారు,